హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయం పంచభూత లింగాలలో ఒకటైనటువంటి ఏకాంబరనాథేశ్వర ఆలయం. ఇదైతే కాంచీపురంలో ఉంది. మనం కాంచీపురంలో కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము. సో ఈ వీడియోలో ఈ టెంపుల్ యొక్క విశేషాలు, ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈ ఆలయం కాంచీపురం బస్ స్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే కామాక్షి అమ్మ టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. నేను కామాక్షి అమ్మని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఈ టెంపుల్కి బై వాక్ అయితే వచ్చేసాము. ఈ ఏకాంబరనాథ ఆలయం పంచభూత లింగాలలోని పృథ్వీలింగం, అలాగే శ్రీకాళహస్తిలో ఉండేది వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం కలవు. ఈ ఆలయం కాంచీపురంలోని శివకంచిలో ఉండేటువంటి ఆలయాల్లో ప్రధాన ఆలయము. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ వ్యూ అన్నమాట. ఈ ఆలయము 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం కూడా 4 గోపురాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క గోపురము 50 అడుగులు ఉంటుంది. ఇదే అన్నమాట టెంపుల్ యొక్క రాజగోపురము. యాక్చువల్గా ఎంట్రన్స్ ఇక్కడి నుంచే ఉంటుంది. బట్ మేము వెళ్ళిన టైంలో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల ఇక్కడ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. చూడండి, తలుపులు కూడా ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఇక్కడైతే పక్క నుంచి మనకి వే అయితే ఉంది, సైడ్ నుంచి, మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా. ఆలయం యొక్క రాజగోపురం మన దేశంలోని ఎత్తైన గోపురాలలో ఒకటి. ఇది 192 అడుగులు ఉంటుంది. దీనిని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనది. దాదాపు 6వ శతాబ్దం నుంచి ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా బయట వ్యూ అన్నమాట. మళ్ళీ లోపల నుంచి ఇక్కడ ఇలా సైడ్లో వెళ్తే మనకి లోపల టెంపుల్, మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆలయం మొత్తం వ్యూ. అక్కడ నుంచి మధ్యలో ధ్వజస్తంభము, స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మొత్తం వ్యూ. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంది, టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అని చూస్తూ నేను ఈ టెంపుల్ యొక్క పురాణ గాథ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సత్యయుగంలో శివపార్వతులు పాచికలాడిన తర్వాత పార్వతీదేవి శివుణ్ణి ఆట పట్టించడానికి స్వామివారి కళ్ళు మూసిందట. లోకానికి వెలుగుని ప్రసాదించే సూర్యచంద్రులే ఆ నేత్రాలు కావటం వలన అంతా అంధకారం అలుముకుంది. చిలిపి చేష్ట అయినా కాలకు హాని చేసేది కావటం వలన స్వామివారు చీకటితో సమానమైన నల్లని రూపాన్ని ధరించి భూలోకంలో తపస్సు చేయమని శపించాడు. అప్పుడు అమ్మవారు తెలియక చేశాను అని స్వామిని వేడుకుంటే స్వామి జాలిపడి శాప విమోచన చెప్పారు. దీంతో భూలోకంలో ఏడాది పాటు ఒకే ఒక్క మామిడి పండు కాసే చెట్టు కింద కూర్చొని మట్టి శివలింగాన్ని తయారు చేసి పూజించటం ప్రారంభించింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి గర్భాలయానికి ఎదురుగా. ఈ పక్కనే వచ్చేసి ఆలయానికి కోనేరు అయితే ఉంటుంది. కోనేరు అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది. మీకు గనక టైం ఉంటే టెంపుల్ అంతా బాగా చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి కోనేరు ఎంత పెద్దగా ఉందో. అలా మట్టి విగ్రహాన్ని పూజిస్తున్న అమ్మవారి దగ్గరికి స్వామివారు పరీక్షించడానికి ఖంబా నది రూపంలో అలని సృష్టించారు. ఆ అలలకి ఆ మట్టి విగ్రహం కొట్టుకొని పోకుండా అమ్మవారు 2 చేతులతో కాపాడి ఆమె యొక్క శాపం నుంచి విముక్తి పొందారు. స్వామివారు ఆమెకి భక్తికి మెచ్చి ఈ ఆలయంలోనే అమ్మవారిని కళ్యాణం చేసుకున్నారు అనేది ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వ్యూ అంతా కూడా. ఇది గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు. నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక చిన్న నంది కూడా ఉంటుంది ధ్వజస్తంభం ముందు. ఇది స్వామివారి యొక్క గర్భాలయానికి ఎదురుగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము దర్శనానికి అయితే వెళ్దాము. మీకు ఇప్పుడు టెంపుల్ వ్యూ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనం వచ్చినటువంటి రాజగోపురము. దీనికి ఎదురుగా ఒక చిన్న ఆలయం ఉంటుంది. అలాగే ఇది ఎంట్రన్స్ నందీశ్వరుడు. అదంతా కూడా ఒక మండపము. చాలా స్తంభాలు అయితే ఉంటాయి. లోపల కూడా 1000 కాళ్ళ మండపం అనేది ఉంటుంది. ఈ పక్కనే వచ్చేసి కోనేరు ఉంటుంది. చాలా పెద్ద ఆలయము. తప్పకుండా మీరు ఇంతవరకు కనుక దర్శించకుండా ఉన్నట్లయితే దర్శించండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం కదా, ఇది ధ్వజస్తంభం. దాని ముందు ఉన్నటువంటి గోపురము ఇంకొక చిన్న నందీశ్వరుడు ఆలయం అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాము. ఎదురుగానే స్వామివారి దర్శనం అయితే ఉంటుంది, గర్భాలయము. చూసారు కదా, ఇదే ఎంట్రన్స్. దర్శనం అయితే జరిగింది, బట్ కెమెరా అక్కడ వరకే అలో ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత మీకు లోపల టెంపుల్ వ్యూ అంతా చూపిస్తాను చూడండి. ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా శివలింగాలు ఉంటాయి. దాదాపు 1008 శివలింగాలు అయితే ఉన్నాయి అని
ప్రతీతి. ఇక్కడ చుట్టూ కూడా చాలామంది స్వాముల యొక్క విగ్రహాలు ఉంటాయి. అన్ని రకాల దేవతలు దేవతామూర్తులు అయితే ఉన్నారు. చూడండి, ఇదంతా కూడా వేయికాళ్ళ మండపం. ప్రతి ఒక్క దేవతామూర్తి ఇక్కడైతే మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ స్వామివారి ఆలయం చుట్టుపక్కలంతా ఇలాగే ఉంటుంది. చూడండి ఎంతమంది విగ్రహాలు. ఇదేనమాట అమ్మవారు స్వయంగా తపస్సు చేసినటువంటి మామిడి చెట్టు. ఇది 3500 సంవత్సరాల క్రితం దాని యొక్క కాండం అన్నమాట మనకి అక్కడ పెట్టుంటారు. ఎంట్రన్స్లో మనము చూడొచ్చు. ఈ విధంగా ఆలయం చుట్టూ కూడా 1008 శివలింగాలు అయితే మీరు చూడొచ్చు. చాలా శివలింగాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా లోపల ఉన్నటువంటి వ్యూ అన్నమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ నుంచి అటువైపు బయటకు వస్తారు. ఇదంతా కూడా వేయికాళ్ళ మండపము. దీనిని శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు. ఈ ఆలయాన్ని మొదటగా పల్లవులు, 9వ శతాబ్దం తర్వాత చోళులు, తర్వాత విజయనగర మహారాజులైతే దీన్ని పెద్దదిగా విస్తరింపచేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు స్వయంగా చేసినటువంటి మట్టి విగ్రహానికే ఇక్కడ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేయరు. కేవలం మల్లెల తైలంతో మాత్రమే అభిషేకం చేస్తారు. మామూలుగా చేసేటువంటి అభిషేకాలన్నీ కూడా పక్కనున్నటువంటి వేరే శివలింగానికి అయితే జరుగుతూ ఉంటాయి. స్వయంగా ఆ పార్వతీదేవి స్వహస్తాలతో చేసినటువంటి మట్టి శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవడం అంటే ఎంతో అదృష్టం కదా. కాబట్టి తప్పకుండా మీరు కాంచీపురం వస్తే ఈ ఆలయాన్ని అయితే దర్శించండి. స్వామివారి దర్శనం చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు పురాణ గాథ చెప్పుకున్నామో ఆ మామిడి చెట్టునైతే చూడడానికి వచ్చేసాము. ఇదే అన్నమాట 3500 సంవత్సరాల క్రితం అమ్మవారు తపస్సు చేసినటువంటి మామిడి వృక్షము. అమ్మవారు తపస్సు చేసినటువంటి మామిడి వృక్షము కాండాన్ని అయితే మనం చూడొచ్చు. అక్కడ అదొక్కటే పెట్టారు. దేవస్థానం వారు దాని స్థానంలో కొత్త మామిడి చెట్టునైతే వేశారు. ఈ మామిడి చెట్టు కిందే స్వామివారు అమ్మవారిని కళ్యాణం అయితే చేసుకున్నారు. ఇక్కడ అమ్మవారు స్వామివారు కళ్యాణ దంపతులుగా ఇక్కడైతే దర్శనం ఇస్తారు. అలాగే కుమారస్వామిని పార్వతీదేవి ఒడిలో కూర్చోబెట్టుకున్నటువంటి అమ్మవారి రూపాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నేను వెళ్ళి అయితే దర్శనం చేసుకొని వచ్చాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మామిడి చెట్టు ఎంత విశిష్టమైనది అంటే ఆ మామిడి చెట్టుకి ఉన్నటువంటి 4 కొమ్మలకి 4 రకాలటువంటి మామిడికాయలు కాసేవట. ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో ఉన్న ఈ మామిడి చెట్టుకు కాసిన కాయల్ని పెళ్ళైన వారు తింటే వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల యొక్క నమ్మకము. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. స్వామివారి గర్భాలయం తరువాత ఉంటుంది ఈ మామిడి చెట్టు అనేది. చూడండి, ఈ గుడి ఆలయంలో మామిడి చెట్టు 3500 సంవత్సరాల వయస్సు కలదు అని ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది క్లియర్గా. ఇది చుట్టూ అంటే మామిడి చెట్టు వెనక ఉన్నటువంటి ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి స్తంభాల మండపాలు అయితే చాలా ఉంటాయి. లోపల ఒకటి ఉంటుంది, మళ్ళీ ఈ మామిడి చెట్టు ప్రదేశంలో కూడా ఉంటుంది. చూడండి, అమ్మవారు ఏ విధంగా అయితే స్వామివారి కోసం తపస్సు చేశారో అదంతా కూడా ఇక్కడ క్లియర్గా మనకి తెలియజేయడానికి ఇలా బోర్డు రూపంలో కూడా వేసి ఉంటారు. అలాగే ఈ ఆలయంలో ఈ శివలింగాన్ని కూడా తప్పకుండా దర్శించండి. ఈ శివలింగంలో మొత్తం కూడా 1008 శివలింగాలు ఒకటే శివలింగంలో చెక్కి ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇదేనండి ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు. మీకు గనక ఈ ఆలయం గురించి కొత్త విషయాలు తెలిస్తే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బంగారు బల్లి వెండి బల్లి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ watching my video friends. Bye bye.